నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అండ్ మూవీ క్రిటిక్ భరద్వాజ్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, జగన్ గారు ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా సీరియస్గా మాట్లాడారు. ఇవాళ ప్రెస్ మీట్ సంగతి పక్కన పెడితే కనుక గతంలో కూడా అంటే మొన్నటికి మొన్న మాట్లాడినప్పుడు కానీ అంతకుముందు మాట్లాడినప్పుడు కానీ చాలా తీవ్రమైనటువంటి స్వరాలు అంటే వినిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం అనేటువంటి చెప్తూ మిమ్మల్ని ఎవరిని కూడా వదిలిపెట్టబోము అనేటువంటిది. అంటే వారు ఏదో చేశారు కాబట్టి వారికి వ్యతిరేకంగా మేము చేస్తాం, మేము అధికారంలోకి వచ్చినప్పుడు అనే స్వరం వినిపిస్తున్నారు. సరే, అది బాగానే ఉంది. అయితే ఒకవేళ ఖచ్చితంగా 2029లో ఏదో ఒకటి జరిగి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్ళ పరిస్థితి ఏమిటి? అసలు సిచ్యువేషన్ ఒకసారి ఊహించుకుంటేనే అంటే ఎలా ఊహించాలి దీన్ని? ఏమనిపిస్తోంది అంటారు? నిన్న కూడా చాలా సీరియస్గా ఆయన వార్నింగ్ ఇచ్చారు. అండ్ ఇవాళ క్యాబినెట్ ఇవాళ ప్రెస్ మీట్లో కూడా ప్రెస్ మీట్లో కూడా చాలా గట్టిగానే మాట్లాడారు. ఏమనిపిస్తుంది సార్? ఎలా ఆలోచించాలి? అంటే ఒకవైపు కేసులు ముంపే కేసులో ముంపు ముంచుకొస్తుంది. అదొకటి మర్చిపోయాను మిమ్మల్ని అడగడం. ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఖచ్చితంగా ఆయన అరెస్ట్ ఉంటుంది, అరెస్ట్ ఉండదు, ఈ స్పెక్యులేషన్స్ గట్టిగా అరెస్టు తాడేపల్లి ప్యాలెస్ ముంగిటకు వచ్చేసింది అరెస్టు అనేది ప్రధానంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా గత 10 రోజుల నుంచి ప్రపంచాన్ని ప్రిపేర్ చేస్తోంది. ఈరోజు రేపో జగన్ అరెస్టు ఖాయం అన్న పద్ధతిలో వాళ్ళు అండ్ మరో అడుగు ముందుకేసి మహానాడు డేట్ కూడా పెట్టారు కొంతమంది, అంటే మహానాడు ముందంటారు కొంతమంది. అదే ఇవన్నీ చెప్తున్నారు. అంటే ఇది టూ ఎర్లీ అవుతుందని, టూ ఎర్లీ కాదని ఇలాంటి చర్చలన్నీ జరిగిపోతున్న సందర్భంలో దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక డిఫెన్స్ మెకానిజంలో భాగంగా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. మాట్లాడి ఈ రోజున మీరు చేస్తారు, రేపు పొద్దున్న నేను చేస్తాను అంటే దీన్ని ఇంకొక రకంగా అన్వయిస్తే, నిన్న నేను అరెస్ట్ చేశాను కాబట్టి ఈరోజు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు మీరు, రేపు మళ్ళీ నేను వస్తాను అప్పుడు అరెస్ట్ చేస్తాను అంటే నేను అధికారంలోకి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తా, మీరు అధికారంలోకి వస్తే నన్ను అరెస్ట్ చేయండి అనేది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రోగ్రామ్గా నడుస్తోంది. ఇది ప్రమాదం. అంటే ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఇంకో పార్టీ పూర్తిగా జైల్లోకి వెళ్ళిపోవాలా, ఇది ప్రజాస్వామికమా అనే ప్రశ్న అవుట్ సైడర్ వేయాలి, బయట నుంచి రావాలి. కానీ ఎవరు ఆగుతారు? అంటే కక్ష సాధింపు చర్యలు అనేది ప్రజాస్వామిక వ్యవహారం కాదు. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలని కంట్రోల్ చేస్తున్నది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కూర్చుని. అంటే ఒక పాత సినిమా పాట ఉంది, ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడ మా తలరాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడీ చూస్తున్నావు, తమాషా చూస్తున్నావు అని తెలుసు. ఆ పాట నడుస్తోంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా. అంతే. అంటే ప్రతి ఒక్కడు ఎక్కడో చూస్తున్నారు, ఎవడో వచ్చి తమ జీవితాలను ఉద్ధరిస్తాడని అందరూ ఢిల్లీ వైపు చూస్తున్నారు. ఢిల్లీ భరోసా మాకుంది. లోకేష్ని అలాగే లోకేష్ కుమారుడిని కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నటువంటి చరిత్ర ఉంది ఆయనకి. అవును, అదే కదా నరేంద్ర మోడీ గారు. అవును. కాబట్టి వారు మాతోనే ఉన్నారు, మా ఉప ముఖ్యమంత్రికి చాక్లెట్ పెట్టారు కాబట్టి వాళ్ళ భరోసా ఉంటే వాళ్ళ భరోసాతో మేము జగన్ని ఏదైనా చేయగలమని వీళ్ళు అలాగే తెలుగుదేశం పార్టీని తప్ప భారతీయ జనతా పార్టీని ఒక మాట అండ ఆయన. అవును, చంద్రబాబుని మాట్లాడతారు తప్ప చంద్రబాబుకి భరోసాగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గురించి కూడా మీరు మాట్లాడాల్సింది. చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు కూడా కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకునే చేశారు, అది క్లియర్. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది కేంద్ర హోంశాఖ ఆశీర్వాదంతోనే జరిగితే అంతే కదా. ఈ ఆశీర్వాదం ఇవ్వద్దు మీరని మాట్లాడాలి కదా, వాళ్ళ గురించి మాట్లాడాలి కదా బహిరంగ వేదికల మీద, వార్నింగ్ ఇవ్వాల్సింది వాళ్ళకి కదా, అది చేయరు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డిని పేపర్ వెయిట్గా ఉంచారు. అంటే చంద్రబాబు అనే పేపర్ గనక లేస్తే దాన్ని కట్టడి చేయడానికి ఒక పేపర్ వెయిట్ ఉండాలి కాబట్టి జగన్ని లైవ్లో ఉంచారు. లేకపోతే జగన్ ఎప్పుడో లోపలేసి ఉండేవాళ్ళు. అంతే, వాళ్ళ చేతిలో పని. ఈ పేపర్ వెయిట్ అవసరం లేదు వీళ్ళు పూర్తిగా. అంటే చంద్రబాబుని పూర్తిగా నమ్మటం లేదు నరేంద్ర మోడీ అనేది ఒక నేరేటివ్ ఉంది. అవును, చంద్రబాబు తన మీద తనకు విశ్వాసం కల్పించగలిగితే అక్కడ లేదు, నేను జీవితాంతం మీకు స్లేవరీ చేస్తాను లాంటి భరోసా వాళ్ళకి కల్పించగలిగితే అప్పుడు జగన్కి వ్యతిరేకంగా ఏదైనా చర్యలు ఉంటాయి. ఆ మేరకు సరెండర్ అయిపోయారు వీళ్ళు. ఆ సరెండర్ అయిపోయి వాళ్ళ ఆశీర్వాదంతోనే ఈ హడావిడి జరుగుతోంది అనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఓకే. కాబట్టి ప్రపంచం అంతా చాలా ఈగర్గా చూస్తోంది తాడేపల్లి ప్యాలెస్ వైపు. ఏ క్షణంలో పోలీసులు లోపలికి వెళ్ళి ఆయన బయటకు తీసుకొస్తారు అనే ఉత్సాహం ఉంది.
కానీ అరెస్టుని ఆయన భరోసా కూడా అదే. ఆయన కూడా ఢిల్లీ వైపే చూస్తున్నాడు. ఢిల్లీ తనని కటాక్షిస్తుంది, తన అవసరం ఢిల్లీకి ఉంది కాబట్టి తన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఢిల్లీ అని చూస్తున్నాడు ఆయన. రోజు ఢిల్లీ వైపు తిరిగి ప్రార్థనలు చేస్తున్నాడు ఆయన 3 పూట్ల. తనని తిరిగి ముఖ్యమంత్రిని కూడా చేస్తారు వాళ్ళని భావిస్తున్నాడు. అంతే. తనని తిరిగి ముఖ్యమంత్రిని చేస్తే, తిరిగి పవర్ వస్తే, తనకి పవర్ రావటం అంటే చంద్రబాబు నాయుడు సీన్లోంచి తప్పుకోవటం. ఆ తప్పుకున్న చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం తనకు అప్పుడు తేలిక అవుతుంది. అందుకని ఈరోజు ప్రెస్ మీట్లో వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఓకే అండి. అండ్ విజయసాయి రెడ్డి గారిని కూడా చాలా తీవ్రమైన పదజాలంతో, అంటే కోర్స్ మరి అంటే చాలా గట్టిగానే మాట్లాడారు ఆయన గురించి. అంటే జనరల్గా జగన్ గారు అంతలా మాట్లాడరు విజయసాయి రెడ్డి గారి గురించి. ఆయన గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే వీళ్ళందరినీ ఏమంటాడంటే ఆయన ఉద్దేశంలో వీళ్ళందరూ ద్రోహులే, అంటే పార్టీ ద్రోహులుగా ప్రకటించారు. అవును. ఇలాంటి ప్రకటన వస్తుందని విజయసాయి రెడ్డి గతంలోనే చెప్పాడు. నేను లొంగుబాటుదారుడిగా, నన్ను లొంగుబాటుదారుడిగా చూస్తున్నాడు ఆయన అనే మాట వాడాడు. కాబట్టి ఇది కొత్త వ్యవహారం కాదు. ఆయన ధోరణిలో ఓపెన్ అయ్యి అంటే ఒక రకంగా రావణ సభలో విభీషణుడి గురించి రావణుడు వ్యాఖ్యానించినట్టుగా వ్యాఖ్యానించాడు ఈయన. ఏది విజయసాయి రెడ్డి గురించి మాత్రమే కాదు, ఇంకా చాలామంది. ఇది పార్టీ నుంచి బయటకు వెళ్ళాలనే మూడున్న వాళ్ళని కంట్రోల్ చేయటం కోసం మాట్లాడిన మాటలు. అలాగే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు రకరకాల అంటే అప్రూవర్స్గా మారుతారు వీళ్ళు అనేది ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఈ కేసుల్లో అప్రూవర్లుగా మారి సాక్ష్యాలన్నీ అక్కడ కుమ్మరిస్తే బసిరెడ్డి మీద కూడా డౌట్ ఉంది. కసిరెడ్డి మీద కూడా డౌట్స్ ఉన్నాయి. ఆయన అప్రూవర్గా మారుతాడేమో అనేటువంటి సందేహాలు ఉన్నాయి. సో ఈ అప్రూవర్లుగా మారబోతున్నటువంటి వాళ్లకు చిన్న వార్నింగ్ లాంటిది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని భావిస్తున్నాడు ఆయన. ఓకే. అందుకని ఆ ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చేసి తన బాధ్యతను నిర్వహించాడు ఆయన. సార్, టీడీపీ ఏమైనా భయపడుతుందంటారా? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతాడేమో, అయితే మా పరిస్థితి ఏమిటి అనేటువంటి భయాలు ఏమైనా ఉన్నాయి వాళ్ళకి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు వాటి తాలూకా భయం ఏదైనా వాళ్ళలో కలిగితే వాళ్ళు బీజేపీకి మరింతగా అటాచ్ అవుతారు. అంటే ఈయన ఏం మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన మైనస్ చేసుకుంటున్నట్టు ఉంటుందంటారా? టీడీపీకి ప్లస్ అయిపోతుందా? అంటే వాళ్ళు మరింతగా అటాచ్ అయిపోయి, అంటే భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటారు. ఈ బంధం ఫెవికాల్ బంధం వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి మాటలు మనం నమ్మచ్చు, ఏం కాదు, చంద్రబాబు మన దొడ్లో మనిషి అని వాళ్ళు ఫీల్ అయితే అప్పుడు మాత్రమే అరెస్ట్కి గో హెడ్ అంటారు, లేదంటే హోల్డ్ చేస్తారు. ఓకే. వాళ్ళు హోల్డ్ చేస్తారనే భరోసాతో ఆయన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అరెస్ట్ తందాగా రాకపోవచ్చు. ఇప్పుడు బలంగా వినిపిస్తున్న ఆర్గ్యుమెంట్ కూడా అదే. అంటే అరెస్ట్ అయ్యే ఛాన్స్ లేదంటారా? జగన్ వరకు వెడుతుందా అనేది డౌట్. అంటే లిక్కర్ స్కామ్ తాలూకా వ్యవహారంలో భారీ మొత్తాలే పక్కకెళ్ళిపోయినాయి. నిజానికి ఎన్నికల భారం అంతా కూడా ఆడబులతోనే నిర్వహించారు అనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అందుకని ఇది సీరియస్ కంప్లైంటే. మొత్తం నగదు లావాదేవీలు జరిగినాయి. మద్యం పైగా ఆయన ఏం చెప్పాడు? సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయటం కోసం మద్యం ధరలు పెంచుతున్నాను అన్నాడు. ఈ పెంచుతున్నాను అన్న తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్స్ లో చాలా డబ్బులు పక్కకెళ్ళిపోయింది. హవాలా మార్గాల్లో అది తరలు వెళ్ళిపోయింది. కాబట్టి వీటి తాలూకా ట్రేసెస్ కనుక తీస్తే రూట్ లో ఆయన డిటెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది జగన్. ఓకే. కాకుండా అక్కడ ఆ ఏరియాలో ఎవరినైనా ఒక డమ్మీని పెట్టి దాన్ని క్లోజ్ చేసేసి, అంటే ఉత్సవ విగ్రహం అంటాం మనం, అంటే ఒక ఉత్సవ విగ్రహాన్ని ఎవరినో ఏర్పాటు చేసి ఈ ప్రోగ్రాం ఆ వ్యక్తి మీదుగా జరిగిపోవడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఓకే అండి. రంగం సిద్ధం చేసుకుని ఆ మేరకు ఎక్స్క్యూజ్ అక్కడి నుంచి దొరకాలి. అది కూడా ఢిల్లీ నుంచి రావాల్సిన సిగ్నలే. ఢిల్లీ ఏదో మేరకు పాజిటివ్గా ఉంటే ఈయన ఇక్కడ ఉత్సవ విగ్రహాన్ని ప్రదర్శిస్తాడు. ఆ ప్రదర్శన కార్యక్రమం చేయడానికి అనుమతి లభించడం లేదా అని ఆ టెన్షన్లో జగన్ ఉన్నాడు. ఓకే అండి. వీళ్ళేమో జగన్ మీద ఏదో రకంగా కక్ష సాధించేస్తే అప్పుడు క్యాడర్ సంతృప్తి చెందుతుందనేది తెలుగుదేశం గొడవ. ఓకే అండి. జగన్ గారు అరెస్ట్ ఉంటుందా ఉండదా? అరెస్ట్ మ్యాక్సిమం ఉండే అవకాశాలు తక్కువే. ఎందుకంటే అది సింపతిగా మారే ప్రమాదం ఉంది అనేటువంటి ఒక సందేహం. అదైతే ఆలోచిస్తుందా టీడీపీ? ఖచ్చితంగా. ఎందుకు వచ్చిన గోల అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినందుకు మళ్ళీ అధికారం ఇచ్చేశారు, ఈ టైప్లో ఏమైనా ఆలోచిస్తుందంటారా? ఉంది. అయితే ఇది టైం ఉంది కాబట్టి దీని ఇంపాక్ట్ ఇప్పుడు అరెస్ట్ చేస్తే దీని ఇంపాక్ట్ వచ్చే ఎన్నికల దాకా సస్టైన్ చేయటం కోసం
వాళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుంది వైఎస్ఆర్సీ. ఓకే. అంత కష్టపడే పరిస్థితి ఉందా అక్కడ అది అనేది. ఓకే. ఇప్పుడు దీనికి ఒక రెఫరెన్స్లోకి వెళ్ళి 2014 ఎలక్షన్స్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ జగన్ అరెస్ట్ చేసింది. ఎన్నికలతో సంబంధం లేదు. ఆయన అరెస్ట్ అయ్యాడు, బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన ఇవన్నీ జరిగిన తర్వాత ఎప్పుడో ఎలక్షన్స్ వచ్చినప్పటికీ ఆ అరెస్టు తాలూకా ప్రభావం వలన ఆయనకి గణనీయమైన స్థాయిలో ఓట్లు అయితే పడ్డాయి, సీట్లు గెలుచుకున్నాడు ఆయన. కానీ అంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమే 2014 ఎన్నికల్లో గట్టి ఝలక్ ఇవ్వగలిగాడు ఆయన. కాబట్టి ఇది ప్రమాదం. ఈ రోజున చేసి రేపు పొద్దున జనం మర్చిపోతారు అనుకునే అవకాశం ఉందా లేదా అనే ఒక డౌట్ ఉంది తెలుగుదేశానికి. ఆ డౌట్ ఉండి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కానీ ఆ చుట్టుపక్కల అందులో ప్రదర్శించినటువంటి రకరకాల పేర్లు ఉన్నాయి ఆల్రెడీ. ఆ పేరుల్లో గోవిందప్ప పేరుంది, భారతీయ సిమెంట్స్తో లింక్ అయి ఉన్నాడు ఆయన, అకౌంటెంటు. వీళ్ళందరికీ ముంపు ఉంది. ఈ అరెస్టుల నేపథ్యంలో ఒక ఉత్సవ విగ్రహాన్ని కూడా ప్రజెంట్ చేసేస్తే ఆ వ్యవహారం నుంచి తను పూర్తిగా పక్కకి వెళ్ళిపోవచ్చు అనే ఆలోచనతో ఆయన ఉన్నాడు. ఇలా ఎవరి వ్యూహాల్లో వాళ్ళు ఉన్నప్పటికీ అందరికీ కూడా క్లియరెన్స్ ఇవ్వాల్సింది ఢిల్లీనే. అంతే. ఇప్పుడు జగన్ అరెస్టు జరగాల వద్దా అనేది చంద్రబాబు డెసిషన్ కాదు, ఢిల్లీ నుంచి వాళ్ళు చెప్తేనే అవుతుంది, జరగాలి. వాళ్ళు చెప్తే తప్ప జరగదు. వాళ్ళు ఇతర కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు అంతర్జాతీయ సమస్యల్లో ఢిల్లీ ఉంది. అందుకని దీని మీద నిర్ణయం తీసుకునే మూడ్లో లేరు. అవును. అందుకని ఇది సాచివేత ధోరణి నడుస్తుంది. ఈ లోపల తెలుగుదేశం మీడియా ఈ క్షణము ఈరోజు రేపు తెల్లారుజామున తాడేపల్లి ప్యాలెస్ను చుట్టుముట్టబోతున్నటువంటి పోలీసులు ఇలాంటి వార్తలని చలామణిలో చేసుకుంటారు. అంతే. కానీ అక్కడేం జరగదు. అర్థమైంది సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.